कुछ दिया है, तेरा शुक्रिया है, तेरा शुक्रिया। मुझे तूने दाता बहुत कुछ दिया है, तेरा शुक्रिया है, तेरा शुक्रिया है। मुझे तूने भगवन बहुत कुछ दिया है, तेरा शुक्रिया है, तेरा शुक्रिया।
ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు బాబా చెప్తారు, मीठे बच्चे 21 जन्मों के लिए सदा सुखी बनने के लिए इस थोड़े समय में देही अभिमानी बनने की आदत डाल. బాబా చెప్తారు, కొంచెం సమయంలో అంటే 21 జన్మాని కోసం సదా సుఖీగా ఉండాలంటే ఈ కొంచెం సమయాని కోసం ఆత్మాభిమాని స్థితిని అలవాటు చేసుకోండి. దేహీ అభిమాని స్థితిలో ఉండేది అలవాటు చేసుకోవాలి. ప్రశ్న, दैवी स्वराज्य स्थापन करने के लिए हर एक को कौन सा शौक होनी चाहिए? దైవీ స్వరాజ్యం స్థాపన కావాలంటే ప్రతి ఒక్కరికి ఏ విషయంలో చాలా ఇంట్రెస్ట్ ఉండాలి? సర్వీస్. బాబా చెప్తారు ఆన్సర్, सर्विस का ज्ञान रत्नों का दान कैसे करे ये शौक रखो. అంటే జ్ఞాన రత్నాన్ని దానం ఎట్లా ఇచ్చేది, దీని ఇంట్రెస్ట్ బాగా పెట్టుకోవాలి. అందరి విచార సాగర్ మంతన్ చేసి జ్ఞాన రత్నాలు దానం ఇచ్చేదానికి మనసులో రావాలి. तुम्हारी ये मिशन है पतितों को पावन बनाने की, इसलिए बच्चों को राजाई की वृद्धि करने के लिए खूब सर्विस करनी है. బాబా చెప్తారు, ఇప్పుడు పతితులను పావన చేయాలి. సో దానికోసమే మన రాజ్యం వృద్ధి అయ్యేదానికి చాలా సర్వీస్ చేయండి. ఇప్పుడు పతిత రాజ్యం వినాశం అయిపోయి పావన్ రాజ్యం రావాలి. దానికోసం ఎక్కువగా సర్వీస్ చేయండి. जहाँ भी मेला आदि लगता है लोग स्नान करने जाते हैं, वहाँ पर्चे छपा करके बांटो, टिंडोरा पिटवाओ. అంటే ఎక్కడెక్కడ జాతరలు జరుగుతుంది, మనుషులు స్నానం చేసానికి పోదారు, అక్కడ ఎక్కువగా పాంప్లెట్స్ ప్రింట్ చేసి అందరికీ ఇవ్వండి. అనౌన్స్మెంట్ బాగా చేయండి. టిండోరా పిట్వానా అని చెప్తారు బాబా. డ్రమ్మింగ్ చేస్తూ ఉండాలి అనౌన్స్మెంట్. మరి పాట, తుమే పాకే హమ్నే జహాన్ పాలియా. ఈ పాట విన్నారు కదా, మిమ్మల్ని పొందిన తర్వాత విశ్వం మొత్తమే నాది అయిపోయింది అట్లా. ఓం శాంతి. निराकार शिव बाबा बैठकर बच्चों को समझाते हैं कि बच्चे देही अभिमानी भाव. నిరాకార్ భగవాన్ కూర్చొని బిడ్డలకు చెప్తున్నారు, బిడ్డలు దేహీ అభిమాని కావాలి అట్లా అని. अपने को आत्मा समझो और बाप को याद करो. हम आत्मा है, हमको बाप पढ़ाते हैं. बाबा ने समझाया है संस्कार सब आत्मा में ही रहती है. जब माया रावण का राज्य होता है अथवा भक्ति मार्ग शुरू होता है तो देह अभिमानी बन जाते हैं. అంటే శివబాబు చెప్తారు, నిరాకార తండ్రి బిడ్డలకు చెప్తారు, ఆత్మ అభిమాని అయిపోండి. స్వయం ఆత్మన సదా అనుకునే ఉండాలి, సదా జ్ఞాపకం ఉండాలి. ఆత్మని అనుభవం చేసుకొని బాబా తలంపు చేస్తూ ఉండాలి. నేను ఒక ఆత్మ, నాకు చదివించేది స్వయం భగవాన్ అట్లా అని మనసులో రావాలి. బాబా మనకి ఎన్నిసార్లు చెప్పారు, సంస్కారం అంతా ఆత్మలోనే ఉంటుంది. ఎప్పుడు మాయా రావణ్ రాజ్యం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి భక్తి మార్గం స్టార్ట్ అయింది. అందరూ దేహ అభిమానులా వచ్చేసి ఉన్నారు. ఇప్పుడు మరి భక్తి మార్గం అంత అయిపోతూ ఉంది. బాబా చెప్తారు, బిడ్డలు మీరు ఇప్పుడు ఆత్మాభిమానిగా ఉండండి. फिर जब भक्ति मार्ग का अंत होता है तो बाप आकर के बच्चों को कहते हैं, अभी देही अभिमानी बनो. तुमने जो जब तक दान पुण्य आदि किया है उससे कुछ फ़ायदा नहीं मिला. 5 विकार तुम्हारे में प्रवेश होने से तुम देह अभिमानी बन पड़े हो. रावण ही तुमको देह अभिमानी बना दिया है. అంటే మనం ఇప్పటి వరకు ఏమంతా చేసినాం, జపం చేసినాం, దాన పుణ్యం చేసినాం, తపస్సు చేసినాం, అయితే ఏం దొరకలేదు. ఎందుకంటే వికారాలు మనసులో ప్రవేశం అయిపోయింది. ఈ 5 వికారాలు ప్రవేశమైన దానివల్ల దేహాభిమాని అయిపోయినారు. రావణే వచ్చి మనని
దేహాభిమానిగా చేసేశాడు. వాస్తవమే అసలు తుమ్ దేహీ అభిమాని తే. వాస్తవంగా యథార్థంగా చూస్తే అసలు మనం ఆత్మాభిమానిగా ఉంటే మొదట్లో మనం ఉండేదే ఆత్మనే కదా, అదే ఒరిజినల్ వాస్తవికత అది. फिर से अभी प्रैक्टिस कराई जाती है कि अपने को आत्मा समझो. ఇప్పుడు బాబా మళ్ళీ ప్రాక్టీస్ చేయిస్తున్నారు. మళ్ళీ మీరు స్వయం ఆత్మను అనుకోండి. ये पुराना शरीर हमको छोड़ नया जाकर लेना है. सतयुग में ये 5 विकार होता नहीं है. देवी देवताएं जिसको श्रेष्ठ पावन कहा जाता है वो सदैव आत्माभिमानी होने के कारण 21 जन्म सदा सुखी रहते हैं. బాబా చెప్తారు ఈ సత్యుగంలో ఈ 5 వికారాలు ఉండదు. అక్కడ అందరూ దేవీ దేవతలు శ్రేష్ఠ పవిత్రంగా ఉండేవాళ్ళు, పావన్గా ఉండేదానివల్ల, అందరూ ఆత్మాభిమానిగా ఉండేదానివల్ల 21 జన్మానికి సదా సుఖంగా ఉంటే. फिर जब रावण राज्य होता है तो तुम बदल करके देहाभिमानी बन जाते हो. అంటే మళ్ళీ రావణ్ రాజ్యం ఆరంభమైపోయిన తర్వాత మనందరం దేహాభిమానిలా వచ్చేస్తాం. इसको सोल कॉन्शियस और उसको बॉडी कॉन्शियस कहा जाता है. మనం ప్రాక్టీస్ చేసేది ఆత్మాభిమాని స్థితి, అంటే ఇంగ్లీష్లో సోల్ కాన్షియస్ అని చెప్తారు. మరి ద్వాపర యుగం నుంచి మనందరం बॉडी कॉन्शियस అంటే దేహాభిమానిలా వచ్చేస్తాం. निराकारी दुनिया में तो बॉडी कॉन्शियस व सोल कॉन्शियस की प्रश्न ही नहीं. అయితే పరంధాంలో ఈ 2 కాన్షియస్నెస్ ఉండదు. బాడీ కాన్షియస్, సోల్ కాన్షియస్ 2 ఉండదు. అంటే అక్కడ దేహాభిమానం ఆత్మాభిమానం అట్లా మాటనే లేదు పరంధాంలో. అది సైలెన్స్ వరల్డ్. ఆత్మ పోయి నిశ్శబ్దంగా అక్కడ పోయి కూర్చుంటుంది పరంధాంలో. तो ये संस्कार इस संगम युग पर ही होता है. तुमको देह अभिमान से देही अभिमानी बनाया जाता है. ఈ సంగం యుగంలోనే మన సంస్కార పరివర్తన అవుతుంది. देहाभिमान నుంచి देही अभिमानी కావాలి. सतयुग में तुम देही अभिमानी होने के कारण दुख नहीं उठाते हो क्योंकि नॉलेज है कि हम आत्मा है. సత్యుగంలో మన ఆత్మాభిమానిగా ఉండేదానివల్ల అక్కడ దుఃఖమే ఉండదు. అక్కడ మనకు ఈ జ్ఞానం ఉంటుంది, నేను ఒక ఆత్మ అట్లా అని. यहाँ तो सब अपने को देह समझते हैं. बाप आकर के समझाते हैं बच्चे अभी देही अभिमानी बनो तो विकर्म विनाश होगा. తండ్రి వచ్చి మనకు చెప్తున్నారు, ఇప్పుడు మీరు దేహీ అభిమాని అయిపోండి, అప్పుడే వికర్మ వినాశం అయిపోతుంది. फिर तुम विकर्मा जीत बन जाते हो. शरीर भी है, राज्य भी करते हो, तो ఆత్మాభిమాని हो करके. సత్యుగంలో మన వికర్మ జీత్ అయిపోతాం, అంటే శరీరం ఉంటుంది, రాజ్యం ఉంటుంది, మన ఆత్మాభిమానిగా ఉంటాం. ये जो तुमको शिक्षा मिलती है इससे तुम ఆత్మాభిమాని बन जाते हो. ఇప్పుడు శ్రీబాబా వచ్చి మనకేం శిక్షణ ఇస్తున్నారు, దీని నుంచి ఆత్మాభిమాని అయిపోతాం. ఈ సంగం యుగంలోనే మనం ఈ విషయాలంతా విని ఆత్మాభిమాని అవుతాం. అప్పుడే సదా సుఖం ఉంటుంది. ఆత్మాభిమాని అయిపోతే సదా సుఖం ఉంటుంది. అంటే సోల్ కాన్షియస్లో ఉండే వరకు మనం వికర్మం చేయం, వినాశం అయిపోతుంది ఆత్మాభిమాని స్థితిలో. అందువల్ల బాబా మనకు చెప్తారు, మీరు సదా నా తలంపులో ఉండండి, మీ వికర్మం వినాశం అయిపోతుంది. మనుషులందరూ గంగా స్నానం అంతా చేసానికి పోదారు. అయితే ఆ గంగా ఏమి పతిత్ పావని కాదు. ఆ గంగలో స్నానం చేస్తే అది ఏమి యోగ అగ్ని కూడా లేదు. యోగ అగ్నిలోనే వికర్మ వినాశం అవుతుంది. గంగా స్నానం ఏమైనా యోగ అగ్నియా, పరమాత్మ తలంప లేదు. ఇట్లా మనం ఛాన్స్ చూసుకుని సర్వీస్ చేస్తానికి పోవాలి. ఎక్కడెక్కడ ఎక్కువ మంది జాతరలో పోదారు, స్నానం చేస్తానికి, మేళా చేసుకునేదానికి పోదారు, 3 నదులు కలిసే చోట్ల పోదారు. మనం అక్కడంతా ఛాన్స్ తీసుకొని పాంప్లెట్స్ పంచాలి. ఎట్లా సమయమో అట్లా సర్వీస్ చేస్తూ ఉండాలి. సర్వీస్ చాలా ముఖ్యం.
ఎంతమంది మనుషులు స్నానం చేసానికి పోదారు పాపం. కుంభమేళా కూడా అవుతుందా లేదా, అక్కడ కూడా మనం పోయి సర్వీస్ చేయాలి. అక్కడేమి సాగర్ అంటే కొందరు సాగర్లో పోదారు, కొందరు నదిలో పోయి స్నానం చేస్తారు. సాగర్ నది మిలన్ అయ్యే టైం అక్కడ వచ్చేసి ఆ స్థానంలో కుంభమేళా అని చెప్తారు. సో అందరికీ ఈ పాంప్లెట్స్ ప్రింట్ చేసి ఇవ్వాలి. ఎక్కువ అంటే ఎక్కువ ప్రింట్ చేసి పెట్టుకొని అందరికీ ఇచ్చేదే పని చేయాలి. పాయింట్స్ ఎంత చెప్తున్నారు బాబా మనకు. మళ్ళీ చెప్తారు భాయ్యం బహనం పతిత్ పావన్ జ్ఞాన్ సాగర్ వచ్చినారు, జ్ఞాన నదిలు ఇప్పుడు వచ్చినారు మీ దగ్గర పావన్ అయ్యేదానికోసం ఇదంతా మాటలు ఎట్లా అని చెప్పేసి అందరికీ ఇవ్వాలి. అంటే జ్ఞాన సాగర్ జ్ఞాన నది ద్వారా పావన్ చేయిస్తారు. ఈ నీళ్ళ సాగర్లో మీరు మునిగితే ఏమైనా పవిత్రమయ్యేది సాధ్యమా అడగండి ప్రశ్న. तो इस पहेली को हल किया तो సెకండ్ మే జీవన్ ముక్తి పా సక్తే హో. అంటే పాంప్లెట్స్లో ప్రింట్ చేసి ఉండాలి. జ్ఞానసాగర్ దగ్గర ఉండి వచ్చిన జ్ఞాన నది ద్వారా పావన్ అవుతారా, లేదంటే నీళ్ళ సాగర్ నుంచి వచ్చిన నదిలో స్నానం చేస్తే పావన్ అవుతారా. ఈ పజిల్ సాల్వ్ చేయండి, అప్పుడు మీకు 1 సెకండ్లో జీవన్ముక్తి దొరుకుతుంది అని చెప్పి రాయాలి పాంప్లెట్స్లో. राज्य भाग का वर्षा भी पा सकते हो. అప్పుడు ఈ జ్ఞానసాగర్ ఇచ్చే మాటల ద్వారా మీరు రాజ్య భాగం కూడా తీసుకోవచ్చు. పతిత్ పావన్ ఒకరే భగవాన్ అని చెప్పేసి రాయాలి దాంట్లో. ఇట్లా పాంప్లెట్స్ ప్రింట్ చేసి అందరికి గీయాలి. నదుల దగ్గర ఎక్కువ మంది వస్తారు, అది కూడా కుంభమేళా అంతా జరిగితే ఎక్కువ వస్తారు. नदी तो सब जगह में है, नदियाँ निकलती है बहुत दूर से, नदियाँ तो जहाँ तहाँ बहुत है, फिर क्यों कहते हो कि इसी ही नदी में स्नान करने से पावन होंगे. అంటే బాగా చెప్తారు, మనకు నేర్పిస్తారు ఏమేమి దాంట్లో ప్రింట్ చేయాలని. నదిలో ఏమో ఎక్కువ ఉంది, ఎక్కడెక్కడ దూరం నుంచి నదిలు వస్తూ ఉంటుంది. అయితే మళ్ళీ ఇన్ని నదిలు ఉండేటప్పుడు ఈ పతిత్ పావని గంగానే ఎందుకు అక్కడే పోయి స్నానం చేస్తారు పావన్ అవుతుంది అని అనుకొని. అట్లా అని ఖాస్ ఏక్ జగह पर इतना खर्च करके तकलीफ करके क्यों जाते हो. స్పెషల్గా ఒక్క ప్లేస్లోనే ఇంత ఖర్చు చేసుకొని ఎందుకు పోవాలి, ఎన్ని నదులు ఉండలే అక్కడంతా చేయొచ్చా లేదా. ऐसे तो नहीं कि एक दिन स्नान करने से पावन हो जाएंगे. అయితే ఒకరోజు పోయి స్నానం చేసి వస్తే ఎక్కడైనా పావన్ అయిపోతారా ఏంది. స్నాన్ తో జన్మ జన్మాంతర్ కర్తే ఆయే హోనా, సత్యుగ్ మే భీ స్నాన్ కర్తే హో, వహాన్ తో హై హీ పావన్. అంటే స్నానం ఏమో ఎప్పటి నుంచో చేస్తూనే ఉన్నారు, సత్యుగంలో కూడా నదుల దగ్గర పోయి స్నానం చేస్తారు, అయితే అక్కడ ఎప్పుడు పవిత్రంగానే ఉంటారు. तो यहाँ तो ठंडी में भी कितनी तकलीफ लेकर के जाते हैं स्नान करने, तो उनको समझाना है, अंधों की लाठी बनना है. పాపం ఇక్కడ ఇంత కోల్డ్ సీజన్ చల్లగా ఉండే టైంలో కూడా పోయేసి ఇంత కష్టపడి అక్కడ స్నానం చేస్తానికి పోదారు. వాళ్ళకి పాపం చెప్పాలి, ఇదంతా గుడ్డి వాళ్ళకు కర్ర కావాలి, మనం వాళ్ళని లేపించాలి. सुजाग करना है, पतित पावन आकर के पावन बनाते हैं, तो दुखियों को रास्ता बताना चाहिए. ये छोटी छोटी पर्चे सब भाषाओं में छपे हुए होनी चाहिए. బాగా చెప్తారు, పతిత్ పావన్ వచ్చినారు ఇప్పుడు పావన్ చేశానికి అని చెప్పి దాంట్లో రాయాలి. పాపం ఎంత దుఃఖంగా ఉన్నారు మనుషులందరూ, వాళ్ళకు దారి చూపించాలి. చిన్న చిన్న పాంప్లెట్స్ ప్రింట్ చేయాలి, అన్ని భాషలో ప్రింట్ చేసి ఇవ్వచ్చు. ఏ ఊర్లో ఏ భాష జరుగుతుందో ఆ ఊర్లో ఆ భాష. అది కాశీ దగ్గర అన్ని భాష వాళ్ళు వస్తారు. 1,00,000 2 लाख छपानी चाहिए, లక్షలు ప్రింట్ చేసి మనం ఇవ్వాలి. जिन्हों की बुद्धि में ज्ञान का नशा चढ़ा हुआ उन्हों की बुद्धि काम करेंगे.
అయితే ఎవరి బుద్ధిలో ఈ జ్ఞానాన్ని నశ ఉంటుందో, గర్వంగా ఉంటారో వాళ్ళే ఈ పని చేస్తారు. ప్రింట్ చేసి లక్షల్లో ప్రింట్ చేసి అందరికీ ఇస్తారు. అన్ని భాషలో प्रिंट చేయాలి. तो ये चित्र 2-3 लाख सभी భాషాओं में होनी चाहिए. మన చిత్రాలు కూడా 2-3 లక్షలు ప్రింట్ చేసి పెట్టుకోవాలి అన్ని భాషలో అందరికీ ఇచ్చేదానికి. పాంప్లెట్స్ కానీ చిత్రాలు కానీ जगह जगह पर सर्विस करनी है. एक ही पॉइंट्स मुख्य है. అన్ని ప్లేస్లా పోయి సర్వీస్ చేయాలి. ముఖ్యంగా ఒక మాట చాలా ముఖ్యం. ఏమి आकर के समझो कि सेकंड में मुक्ति जीवन मुक्ति कैसे मिले. ఇది చాలా ముఖ్యమైన మాట. వచ్చి తెలుసుకోండి ముక్తి జీవన్ ముక్తి ఎట్లా దొరుకుతుంది. ఈ ఒక పాయింట్ని చాలా బాగా మనం అర్థసహితంగా ప్రింట్ చేసి ఇవ్వాలి. ఫస్ట్ ఇన్స్ అడిగి ముఖ్య సెంటర్స్కి అడ్రస్ బి డాల్ని है. దాంట్లో ముఖ్య సెంటర్ అడ్రస్ కూడా వేయాలి. ఫిర్ పడేవా నా పడే మన డ్యూటీ ఇచ్చేది. మళ్ళీ వాళ్ళు చదువుతారో లేదో అది వాళ్ళ పైన ఉంది. మన పైన కంప్లైంట్స్ రాకూడదు. మనం అందరికీ ప్రింట్ చేసి ఇచ్చేయాలి. तुम बच्चों को त्रिमूर्ति के चित्र पर समझाना चाहिए कि ब्रह्मा द्वारा स्थापना ज़रूर होनी है. दिन प्रतिदिन मनुष्य समझते जाएंगे कि बरोबर विनाश तो सामने खड़ा है. ये झगड़े आदि बढ़ते ही जाएंगे. మన త్రిమూర్తి చిత్రాన్ని కూడా బాగా చెప్పాలి. బ్రహ్మ ద్వారా స్థాపన ఎట్లా అవుతుంది ఎట్లా అని రోజు రోజు మనుషులు ఇదంతా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు వినాశం దగ్గర వచ్చేసిందే అట్లా అని. ఎందుకంటే ఈ జగడాలంతా ఇంకా ఎక్కువ అవుతూ ఉంది. ఇప్పుడు ఎన్ని ప్రకారమైన జగడాలు స్టార్ట్ అయిపోయింది మన భారత్లో కూడా. ఎన్ని అంటే ఆస్తికు జగడాలు, ఇంకా ఏమేమి జగడాలు. मिल्कियत के ऊपर भी कितना झंझट चलता है. फिर नहीं तो मारा मारी भी कर देते हैं. ఆస్తి పైన ఎంత జగడాలు. ఈ లేదంటే చంపేస్తారు. వినాశ్ తో సామ్నే ఖడా హోనా హీ హై నా వినాశ్. వినాశం గ్యారెంటీ అవుతుంది. కంటి ముందు నిలుస్తూ ఉంది వినాశం. जो अच्छी रीति गीता भागवत आदि पढ़े होंगे वो समझेंगे बरोबर ये तो पहले भी हुआ था. जो अच्छी रीति गीता भागवत आदि पढ़े हुए होंगे वो समझेंगे बरोबर ये पहले जैसे हुआ था. तो तुम बच्चों को अच्छी रीति समझाना चाहिए कि क्या पानी में स्नान करने से मनुष्य पति से पावन बनेंगे या योग अग्नि से पावन बनेंगे. भगवान वाचा मुझे याद करने से तुम्हारा विकर्म विनाश होगा. जहाँ जहाँ भी तुम्हारी सर्विस होनी चाहिए तो विशेष मौका देख करके परिचय दे देना. అంటే బాబా చెప్తారు ప్రతి ఒక్క విషయం బాగా చెప్పాలి. బాగా ఈ పాయింట్ చెప్పాలి. నీళ్ళ స్నానం చేస్తే మనుషులు పతిత నుంచి పావన అవుతారా, లేదంటే యోగ అగ్ని ద్వారా పావన అవుతారా. భగవాన్ వాచ ఏమంటే నా తలంపు చేయండి మీ వికారం వినాశం అయిపోతుంది అట్లా అని భగవాన్ చెప్తారు. సో ఎక్కడెక్కడ మనకు సర్వీస్ చేసేది సాధ్యమో, ఎక్కడెక్కడ మన సెంటర్స్ ఉందో విశేషంగా మనం పాంప్లెట్స్ అంతా ప్రింట్ చేసి చేస్తూ ఉండాలి. मेले भी बहुत लगते हैं जिसमें ढेर मनुष्य जाते हैं. ఎంత ఎక్కువగా జాతరలు ఉంటుంది. మనుషులు అక్కడ పోదారు, మనం పోయి చెప్పాలి. పరంతు సమझेंगे कोई मुश्किल. అయితే అందరికీ ఏం అర్థం కాదు. మన డ్యూటీ అందరికీ చెప్పేది. పరిచయ बांटने के लिए बहुत चाहिए जो भी फिर समझा सको. పాంప్లెట్స్ ఇచ్చేసి మనం దానిపైన వాళ్ళకు చెప్పాలి. ऐसी जगह खड़े रहना चाहिए. यह ज्ञान रत्न सर्विस का बहुत शौक रखना चाहिए. ఈ జ్ఞాన రత్నాలంతా ప్రింట్ చేసి పాంప్లెట్స్లో ఎక్కడెక్కడ సర్వీస్ చేయాలి ఇది
ఒక చోట్ల నిలిచి కూడా అందరిని పిలిచి ఇవ్వచ్చు. సర్వీసుకు ఇంట్రెస్ట్ బాగా ఉండాలి. हम अपनी दैवी बादशाही स्थापन करते हैं ना, तो ये तो मुख्य मनुष्य को देवता अथवा पतित को पावन बनाने की मिशन है. మన రాజధాని స్థాపన చేస్తాం కదా, అందువల్ల సర్వీస్ బాగా చేయాలి. ఇది మనిషి నుంచి దేవత అంటే పతిత నుంచి పావన అయ్యే చేసేదానికి మిషన్ ఇది. तो ये भी तुम लिख सकते हो कि बाप ने समझाया है मनमना भव. पतित पावन बाप बेहद के बाप को याद करो तो विकर्म विनाश हो जाएगा. మన ఇది కూడా రాయాలి. అంటే భగవాన్ చెప్తున్నారు మన్మనాభవ, పతిత్ పావన్ బేహద్ తండ్రిని తలంపు చేయండి, వికర్మ వినాశం అయిపోతుంది అట్లా అని వాళ్ళకి చెప్పాలి. यात्रा की पॉइंट्स तो तुम बच्चों को बार बार समझाई जाती है. बाप को बार बार याद करो. అంటే యాత్రది కూడా పాయింట్స్ బాబా మనకు ఎన్నిసారి చెప్పినారు. గడి గడి బాబా తలంపు చేస్తూ ఉండాలి. सिमर सिमर सुख पाओ, कल क्लेश मीठे सब तन के अर्थात तुम एवर हेल्दी बन जाएंगे. బాబా చెప్తారు, స్మరణ చేసుకుని సుఖాన్ని ప్రాప్తి చేసుకోండి, అప్పుడు శరీరానికి కలహ క్లేశం అంతా వెళ్ళిపోతుంది, సదా ఎవరు హెల్దీ అయిపోతాం మనం బాబా తలంపులా ఉండి. ఇదన్నీ మాటలు చెప్పాలి. बाप ने मंत्र दिया है कि मुझे सिमरो అర్థాత్ యాద్ కరు. బాబా మనకు మంత్రం ఇచ్చినారు, నా స్మృతిలో ఉండండి, స్మరణ చేస్తూ ఉండండి, అంటే నా తలంపు చేస్తూ ఉండండి. ఎట్లా ऐसे नहीं कि शिव शिव करके बैठ करके सिमरन करना है, नहीं. शिव के भक्त ऐसे शिव शिव कर माला जपते हैं. ఇట్లా కాదు మరి, నోటి ద్వారా శివ 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 అని చెప్తూ ఉండేది. శివ భక్తులు శివ శివ అని చెప్పి మాల జపం చేస్తున్నారు. అయితే ఇక్కడ మనం ఏం చేయాలి? వాస్తవమే ఓహే రుద్రమాల, శివ్ और శాలిగ్రామ్కి అది రుద్రమాల. శివ్ మరి శాలిగ్రామ్ది మాల వాళ్ళు పెట్టుకొని స్మరణ చేస్తూ ఉంటారు. పైన పూలు ఉంటుంది శివ్ అది. तो ऊपर में है शिव, बाकी है छोटे छोटे दाने అర్థాత్ ఆత్మయ్. అంటే రుద్రమాలలో శివ్ మరి శాలిగ్రామ్ ఉంటుంది, పైన శివ్ బాబా ఉంటుంది పెద్ద మణి, బాకీ చిన్న చిన్న మణిలంతా ఆత్మలు. तो आत्मा इतनी छोटी बिंदी है, काले दाने की भी माला होती है, तो शिव की माला भी बनी हुई है. అంటే మాల చేస్తారు. ఆత్మ ఇంత చిన్న చిన్న బిందు. వాస్తవంగా మనుషులు రుద్రమాల నల్లది కూడా చేస్తారు. ఆ రుద్రమాల నల్లగాను ఉంటుంది. శివ్ బాబాది కూడా మాల చేస్తారు. तो आत्मा को अपने बाप को याद करना है. ఆత్మ తండ్రి తలంపు చేస్తూ ఉండాలి, అప్పుడే వికర్మ వినాశం అవుతుంది. बाकी मुख से शिव शिव बोलना नहीं है. शिव शिव कहने से फिर बुद्धि योग माला तरफ चली जाती है. అంటే బుద్ధి ద్వారా శివబాబా తలంపు చేయాలి, కానీ శివ 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 అని అనుకుంటూ ఉంటే బుద్ధి మాల సైడ్ వెళ్ళిపోతుంది. అర్థతో కోయి సమజ్తే నహీ. వాళ్ళు పాపం వాళ్ళకేం తెలుసు, అర్థం తెలీదు. బుద్ధి ద్వారా భగవాన్ తలంపు చేస్తూ ఉండాలి. అయితే దాని బదులుగా నోటి ద్వారా చెప్తూ ఉంటే బుద్ధి ఎక్కడెక్కడో పోతుంది, మాల సైడ్ పోదు. సో బుద్ధి బాబా దగ్గర పోవాలి. ఇదంతా అర్థం మనుషులకు తెలీదు, చెప్పాలి. शिव शिव जपने से विकर्म थोड़ी विनाश होंगे. माला फेरने वालों के पास ये ज्ञान नहीं है. ఊరిగా శివ శివ అని చెప్పుకుంటే వికర్మ ఏమీ వినాశం కాదు. ఎవరు మాల తిప్పుతున్నారో వాళ్ళకు ఈ జ్ఞానం అంతా లేనే లేదు. వికర్మ వినాశం అవుతుంది ఎట్లా అని అంటే వాస్తవంగా పరమాత్మ తలంపు చేస్తే వికర్మ వినాశం అవుతుంది. బాకీ నోటి ద్వారా చెప్పుకొని మాల తిప్పుతూ ఉంటే వికర్మ వినాశం కాదు. ఇదన్ని విషయాలు మనం సరిగ్గా వాళ్ళకు చెప్పాలి.
तो जबकि संगम पर डायरेक्ट शिव बाबा आकर के मंत्र देते हैं कि మామేకం యాద్ కరో. అంటే మన వికర్మం ఎప్పుడు వినాశం అవుతుందంటే డైరెక్ట్గా భగవాన్ ఈ సంగం యుగంలో వచ్చి చెప్పినప్పుడు ఆ మంత్రం ఇస్తారు, మామేకం యాద్ కరో అని. అప్పుడే వికారం వినాశం అవుతుంది. बाकी तो कोई कितना भी बैठ कर के शिव शिव कहे विकार विनाश नहीं होगा. बाकी ఎంతైనా కూర్చొని శివ శివ అని చెప్తూ ఉండండి, వికారమో వినాశం కాదు. డైరెక్ట్ భగవాన్ వచ్చి మనకు చెప్తారు మామేకం యాద్ కరో. ఆ తలంపు చేస్తేనే వికారం వినాశం అవుతుంది. काशी में भी जा कर के रहते हैं तो शिव काशी कहते रहते हैं. కాశీలో కూడా చాలామంది పోయి ఉంటారు, మరి శివ్ కాశీ అని చెప్తూ ఉంటారు. అక్కడ ఏం వికారం వినాశం అవుతుంది. कहते हैं కాశీ మే శివ్ కా ప్రభావ్ హై. మనుషులు అనుకుంటారు కాశీలో శివ్ బాబాది ప్రభావం ఉంది అట్లా అని శివ్ కాశీని చెప్తూ ఉంటారు. तो शिव के मंदिर तो बहुत आलीशान बने हुए हैं. ये सब भक्ति मार्ग की सामग्री है. కాశీలో శివ బాబా మందిరం శివాలయం చాలా బ్యూటిఫుల్గా గ్రాండ్గా చేసినారు. అంటే ఇదంతా భక్తి మార్గాన్ని సామగ్రి మందిర్ అంతా చేసేది. तुम समझा सकते हो कि बेहद के बाप कहते हैं मेरे साथ योग लगाने से ही तुम पावन बनेंगे. बच्चों को सर्विस का शौक होनी चाहिए. మన అందరికీ పోయి ఈ పాయింట్ చెప్పాలి. బేహద్ తండ్రి చెప్తారు, నా తలంపు చేస్తూ ఉండండి, నా దగ్గర యోగా ఉంటేనే మీరు పావన్ అవుతారు. ఇదన్నీ చెప్పేదానికి బిడ్డలకు సర్వీస్ కోసం ఎంత ఇంట్రెస్ట్ ఉండాలి, ఇంట్రెస్ట్గా పోయి చెప్పాలి. तो बाप कहते हैं मुझे పతితోं को पावन बनाना है. భగవాన్ డైరెక్ట్గా చెప్తారు, నేను పతితులందరినీ పావన్ చేయాల్సింది, మీరు పోయి సర్వీస్ చేయండి. तुम बच्चे भी पावन बनाने की सर्विस करो. पर्चे में जाकर के समझाओ, बोलो इनको अच्छी तरह से पढ़ो. मौत तो सामने खड़ा है, ये दुखधाम है. అంటే బాగా ప్రింట్ చేసి ఇవ్వండి పాంప్లెట్స్, మరి వాళ్ళకి చెప్పండి ఇది బాగా మీరు చదవండి ఎట్లా అని. ఏంటంటే వినాశం మన కంటి ముందు ఉంది. ఇప్పుడు ఉండేది దుఃఖదాం మారాలి కదా, పరమాత్మ తలంపులోనే ఉంటేనే మారుతుంది. तो अभी ज्ञान स्नान एक ही बार करने से सेकंड में जीवन मुक्ति मिल जाती है. అంటే ఆ గంగా స్నానం జన్మాంతర చేశారు, అయితే ఇప్పుడు జ్ఞాన స్నానం ఈ ఒక్కసారి చేస్తే చాలు, సెకండ్లో జీవన్ ముక్తి దొరుకుతుంది అని చెప్పాలి. फिर नदियों में स्नान करने भटकने की क्या दरकार है. ఒక సెకండ్లో జ్ఞాన స్నానం చేస్తే చాలు మనకు జీవన్ ముక్తి దొరుకుతుంది. అంటే నదిల్లో అక్కడంతా తిరిగేది పోయి కష్టపడేది ఏముంది. हमको सेकंड में जीवन मुक्ति मिलती है तभी टिंडोरा పిట్వాతే హేనా. మనకు సెకండ్లో జీవన్ ముక్తి దొరుకుతుంది. అందుకే మనం అందరికీ అనౌన్స్మెంట్ చేస్తామా లేదా, అనౌన్స్మెంట్ డ్రమింగ్తో అనౌన్స్మెంట్. नहीं तो कोई थोड़ी ऐसे పరిచయ చెప్పా सकते हैं. అంటే ఎవరికి దొరకలేదో వాళ్ళు ఏమైనా ఇట్లా ప్రింట్ చేసి ఇచ్చేది అవుతుందా, మనకు దొరుకుతుంది, అందుకే మనం ప్రింట్ చేసి ఇస్తున్నాం అందరికీ. बच्चों को सर्विस का बहुत शौक होनी चाहिए. पहेलियाँ भी जो बनाई है वो सर्विस के लिए, तो बहुत है जिसको सर्विस का शौक नहीं है, ध्यान में ही नहीं जाते हैं, फिर कैसे सर्विस करें. तो इसमें बड़ी अच्छी चमत्कारी बुद्धि चाहिए. जिनके पैरों में देह अभिमान की जंजीरें पड़ी है तो देही अभिमानी बन नहीं सकते हैं. బాగా చెప్తారు, బిడ్డలకు సర్వీస్ది ఇంట్రెస్ట్ ఉండాలి. ఈ పజిల్స్ అంతా ఏం చేసి పెట్టినారో అది కూడా సర్వీస్కి యూజ్ అవుతుంది. మే కౌన్ హూ, గీతా కా భగవాన్ కౌన్, ఇట్లా ప్రశ్నలు. మళ్ళీ బాబా చెప్తారు, చాలామంది ఉన్నారు బిడ్డలు, బాబా బిడ్డలు సర్వీస్లో ఇంట్రెస్టే లేదు,
వాళ్ళ అటెన్షనే ఇచ్చేలేదు సర్వీస్ కోసరం. లేదంటే బుద్ధి ఎంత షైనింగ్ కావాలి ఈ సర్వీసు. ఎవరి కాల్లో దేహాభిమానాన్ని చైన్ అంటే సంఖ్యలో ఉందో వాళ్ళు దేహీ అభిమాని కూడా అయ్యేదానికి లేదు. అంటే ఎట్లా దొంగలకు చైన్ వేస్తారా లేదా సంఖ్యలు, అట్లా దేహాభిమానాన్ని సంఖ్యలు వేసి పెట్టినారు కాల్లో. వాళ్ళకు ఆత్మాభిమాని స్థితి ఎక్కడ వస్తుంది? సమజా జాతా హై ఏ క్యా జాకర్ పద్ పాయింట్. మళ్ళీ వాళ్ళకు ఏం పదవి దొరుకుతుంది? సర్వీస్ చేయలేదు దేహాభిమానిలా ఉండే వాళ్ళకు ఏం పదవి దొరుకుతుంది? బాబాకు దయ వస్తుంది వాళ్ళ పైన. सब सेंटर्स में देखा जाता है कौन कौन पुरुषार्थ में तीखे जा रहे हैं. कोई तो अक के फूल भी है, कोई गुलाब के फूल भी है. हम फलानी फूल है समझ सकते हैं. हाँ, हम बाबा की सर्विस नहीं करते हैं तो समझना चाहिए कि हम अक के फूल जाकर बनेंगे. बाबा तो बहुत अच्छी रीति समझाते हैं. तुम हीरे जैसे बनने का पुरुषार्थ कर रहे हो ना, तो कोई तो सच्चा हीरा, कोई तो काले जुंजार है. हर एक को अपनी ख्याल करना चाहिए. हमको हीरे जैसे बनना है. अपने से पूछना है हम हीरे जैसे बने हैं. अच्छा, అంటే బాబా చెప్తారు దేహాభిమానం ఉండేవాళ్ళు ఏం పదవికి పోయి తీసుకుంటారు. కొందరు ఉన్నారు మంచి పురుషార్థం చేస్తారు, కొందరు జిల్లేడి పూలాగా ఉన్నారు, కొందరు గులాబీ పూలాగా ఉన్నారు. మనం చూసుకోవాలి నేను ఏం ప్రకారమైన పూలు. సర్వీస్ చేయలేదంటే వాళ్ళు జిల్లేడి పూలు అవుతారు. వాళ్ళకి ఏం పదవి వస్తుంది? బాబా చెప్తారు బాగా అర్థం చేసుకొని ఎంత బాబా మనకు అన్ని విషయాలను చెప్తారు. మన అర్థం చేసుకొని చేయాలనా లేదా? వజ్ర సమానం కావాలి అయ్యేదానికి పురుషార్థం చేయాలి. కొందరు మరి సత్యమైన వజ్రాన్ని కూడా అయినారు, కొందరు నల్లగా ఉండే పూసలు అయినారు. వాళ్ళు ఏం పోయి సర్వీస్ చేస్తారు? ప్రతి ఒక్కరు వాళ్ళది చింత చేయాలి. నేను వజ్ర సమానం అయిపోవాలి అట్లా అని స్వయంలో చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి నేను ఎంతవరకు వజ్ర సమాన అయినాను అట్లా అని. अच्छा, मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. धारणा कोसर मुख्य सार. देह अभिमान की जंजीर काट देही अभिमानी बनना है. అంటే దేహాభిమానాన్ని సంఖ్యలు తీసేసి ఆత్మాభిమాని కావాలి. సోల్ కాన్షియస్ रहने का संस्कार डालना है. ఆత్మాభిమాని అయ్యే సంస్కారం ఇప్పుడు ఉండాలి, వేసుకోవాలి. అంటే సంస్కారం చేసుకోవాలి ఆత్మాభిమాని అయ్యే సంస్కారం. सर्विस का बहुत शौक रखना है. बाप समान पतित से पावन बनने की सेवा करनी है. सच्चा हीरा बनना है. సర్వీస్ది ఇంట్రెస్ట్ ఉండాలి. తండ్రి సమానం పతిత్ నుంచి పావన్ చేసే సేవ కూడా చేయాలి. సత్యమైన వజ్రం కావాలి. మళ్ళీ वरदान. कर्म करते हुए न्यारी और प्यारी अवस्था में रह हल्केपन की अनुभूति करने वाले कर्मातीत भव. అంటే కర్మవంతం చేసుకుని కూడా న్యారా ప్యారా అవస్థలో ఉండి లైట్నెస్ని అనుభవం చేసేవాళ్ళు, తేలికగా ఉండేది అనుభవం చేసేవాళ్ళు కర్మాతీత్ భావం. కర్మాతీత్ అంటే న్యారా మరి ప్యారాగా ఉండాలి. పని అంతం చేసుకుని కూడా పని నుంచి న్యారా బుద్ధి దాంట్లో అంటకూడదు. బాబా పైన ప్రీతి పెట్టుకొని పని చేయాలి. कर्म किया और कर्म के बाद ऐसे अनुभव हो जैसे कुछ किया नहीं. అంటే మన పనిలో బుద్ధి అంటే న్యారాగా ఉండి ప్రీతి అంతా శివబాబా దగ్గర పెట్టుకొని ఆ పని చేస్తే పని అయిన తర్వాత మన బుద్ధి దానికి గడి పోదా ఉండదు. कराने वाला करा रहा है,
కరాన్ని. అంటే బాబా మన ద్వారా చేయించినారు, నేను చేశాను అట్లా ఉంటుంది. మన బుద్ధి గడి గడి ఆ పనిగే పోదు ఉండదు, అయిపోయిన తర్వాత పని అయిపోయిన తర్వాత. ऐसे स्थिति का अनुभव करने से सदा हल्कापन रहेंगे. భగవాన్ నా ద్వారా చేయించినారు, నేను చేశాను అట్లా స్థితిని అనుభవం చేస్తూ ఉంటే చాలా తేలికగా ఉంటాం మనం. कर्म करते तन का भी हल्कापन, मन की स्थिति का भी हल्कापन, स्थिति में भी हल्कापन. जितना ही कार्य बढ़ता जाए उतना हल्कापन भी बढ़ता जाए. అంటే కర్మం చేస్తూ మన శరీరం కూడా లైట్గా, మానసిక స్థితి కూడా లైట్గా అంటే తేలికగా, ఎంత కార్యం ఎక్కువ అవుతూ ఉంటే కూడా అంత ఎక్కువగా తేలికగా ఉండేది అనుభవం చేయాలి. కర్మ అప్ని తరఫ్ ఆకర్షిత న కరే, అంటే పని అయ్యో ఇంత ఉంది అంత ఉంది అని బరువుగా అనిపించకూడదు. కర్మ మన సైడ్ ఆకర్షణ చేయకూడదు. मालिक होकर के कर्मी इंद्रियों से कर्म कराना और संकल्प में भी हल्केपन का अनुभव करना, यही कर्मातीत बनना है. అంటే మాలిక్ అయ్యేసి ఈ కర్మేంద్రియాల ద్వారా పని చేయించేది, మరి సంకల్పంలో కూడా లైట్నెస్ అంటే తేలికగా ఉండేది అనుభవం చేసేది, పని చేసుకుని కూడా తేలికగా ఉండేది. దీని చెప్తారు కర్మాతీత్ అవస్థ అట్లా అని. మరి స్లోగన్, सर्व प्राप्तियों से सदा संपन्न रहो तो सदा हर्षित, सदा सुखी, सदा खुश नसीब बन जाएंगे. బాగా చెప్తారు. సర్వ ప్రాప్తి సదా సంపన్నంగా ఉంటే సర్వ ప్రాప్తిలో అప్పుడు మనం సదా హర్షితంగాను ఉంటాం, సదా సుఖంగా ఉంటాం, సదా ఖుషీగాను ఉంటాం. అర్థమైందా? సర్వ ప్రాప్తి సంపన్నంగా ఉండాలి మనం. మరి లవ్లీన్ అవస్థ కోసం పాయింట్ ఏమంటే, जिस समय जिस संबंध की आवश्यकता हो उसी संबंध से भगवान को अपना बना लो. బాగా చెప్తారు. ఏ సమయంలో ఏ సంబంధం మీకు అవశ్యమో ఆ సంబంధం భగవాన్ని మీరు తనదిగా చేసుకోండి. ఆ సమయంలో ఆ సంబంధంలో బాబాని పిలవండి, బాబా వస్తారు. दिल से कहो मेरा बाबा और बाबा कहे मेरे बच्चे, इसी स्नेह के सागर में समा जाओ. మనస్ఫూర్తిగా బాబాకు చెప్పాలి, బాబా మీరే నాకు అట్లా అని, మీరే అంత నాకు, మీరు నా బాబా అట్లా అంటే బాబా కూడా మనస్ఫూర్తిగా నా బిడ్డ అని చెప్పి మన దగ్గర వస్తారు. ఇదే స్నేహ సాగర్లో లీనమైపోవాలి ఇట్లా స్నేహంతో. ఏ స్నేహ छत्र छाया का काम करता है, इसके अंदर మాయా आ नहीं सकती है. ఈ స్నేహమే మనకు గొడుగులాగా పనిచేస్తుంది, ఛత్రఛాయ. దీంట్లోపల మాయ వచ్చేదానికి సాధ్యమే లేదు ఈ స్నేహంలో. అర్థమైందా? తర్వాత మాతేశ్వరిది క్లాస్ ఉంది, ఇది మీకు యోగా అయిన తర్వాత వినిపిస్తాను. ఓం శాంతి. मेरी आँखों में तू है, मेरी सांसों में तू है, और कुछ ना बोलूं मैं, बस इतना ही बोलूं. दिल में तू बसता है बाबा, मैं क्या करूं. दिल में तू बसता है बाबा, मैं क्या करूं. अपना तू लगता है बाबा, मैं क्या करूं. दिल में तू बसता है बाबा, मैं क्या करूं.
दम पे तेरी ही दया से सुख में ये जीवन हो गया। देखा मैंने तुझको जब से सलोने, तेरे चितवन में मैं खो गया। मेरी नस नस में तू है, मेरी धड़कन में तू है, और कुछ ना बोलूं मैं, बस इतना ही बोलूं। दिल में तू बसता है बाबा, मैं क्या करूं। दिल में तू बसता है बाबा, मैं क्या करूं। कैसे मैं बताऊं, कैसे मैं दिखाऊं, प्यार दिल में है कितना भरा। जुदा नहीं होना, खफा नहीं होना, आज वादा ये कर ले जरा। मेरा साथी भी तू है, मेरा मांझी भी तू है, और कुछ ना बोलूं मैं, बस इतना ही बोलूं। दिल में तू बसता है बाबा, मैं क्या करूं। दिल में तू बसता है बाबा, मैं क्या करूं। मुरझा गया था फूल ये मन का, तेरी कृपा से ही खिल गया। तेरी शरण में, तेरे चरण में, हर्ष को तो ठिकाना मिल गया। मेरे सपनों में तू है, मेरे अपनों में तू है, और कुछ ना बोलूं मैं, बस इतना ही बोलूं। दिल में तू बसता है बाबा, मैं क्या करूं। दिल में तू बसता है बाबा, मैं क्या करूं। बस इतना ही बोलूं। दिल में तू बसता है बाबा, मैं क्या करूं। दिल में तू बसता है बाबा, मैं क्या करूं। अपना तू लगता है बाबा, मैं क्या करूं। दिल में तू बसता है बाबा, मैं क्या करूं। दिल में तू बसता है बाबा, मैं क्या करूं। दिल में तू बसता है बाबा, मैं क्या करूं। दिल में तू बसता है